హాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు చూపించే రెసిపీ చామదుంపలు. వాటిని ముందుగా అరగంట నానబెట్టుకోవాలండి. వాటిని ఎక్కువగా మట్టి ఉంటుంది. నానబెట్టుకున్న వాటిని శుభ్రంగా కడుక్కుని కుక్కర్‌లో వేసుకుని 2 గ్లాసులు నీళ్లు పోసుకుని కొద్దిగా కల్లుప్పు వేసుకుని 3 కూతలు రానివ్వాలి. అలా ఉడికిన వాటిని తీసి తోలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను చూపించేది క్యాటరింగ్ స్టైల్‌లో చూపిస్తున్నానండి. ఇలా చేస్తే చాలా బావుంటుంది. తర్వాత కొంచెం నూనె పెట్టుకుని, పోపు దినుసులు వేసుకుని, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి కూడా కొంచెం బాగా వేగిన తర్వాత ఉప్పు, కారం వేసి మనకు టేస్ట్‌కి సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో వేయించిన చామదుంప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. దించేసే ముందు గరం మసాలా, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.